ప్రతిరోజు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విద్యార్థులు వినడం సర్వసాధారణం. కానీ విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం మరువలేని అనుభూతిగా మిగిలిపోతుందని దుబాక సరస్వతి గ్లోబల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ధర్మారెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యార్థులు అలాంటి అనుభూతిని స్వయం పాలన దినోత్సవం ద్వారా జరుపుకొని పొందారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాకలో సరస్వతి గ్లోబల్ స్కూల్ స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధర్మారెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. తాము బోధించే పద్ధతిలోనే విద్యార్థులు పాఠాలు బోధించడం చూస్తూ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం వైపు అడుగులు వేసే దిశగా పాఠశాల యాజమాన్యం ప్రోత్సహిస్తుందన్నారు. 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు డిఈఓ, ఎంఈఓ వివిధ తరగతులకు ఉపాధ్యాయులుగా, పీఈటీలుగా వివిధ విభాగాల్లో పనిచేసి విధులను సక్రమంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బాబా, కరెస్పాండెంట్ కనకారెడ్డి, డైరెక్టర్ యాదగిరి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రతి నవంబర్ 14కు స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించి అదే మాదిరిగా ఈరోజు విద్యార్థులే ఉపాధ్యాయుల అయిన రోజుగా మేము పరిగణిస్తూ ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా చాలా ఉత్సాహంగా అసెంబ్లీ చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ఇది చేయడం ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో ఉండే నైపుణ్యాలను, వాళ్ళ యొక్క డేర్నెస్ ఈ మొదలగు వాటిని వెలికి తీయడానికి ఈరోజు ఒకరోజు విద్యార్థులందరూ ఉపాధ్యాయులై చాలా విద్యార్థులను అలరిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ధైర్యానికి నేను కూడా అప్రిషియేట్, ఎందుకంటే అంత ధైర్యంగా వాళ్ళు చెప్తారో లేదా భయపడ్డారు చిన్నపిల్లలు కనుక ఈరోజు ఉపాధ్యాయులుగా వాళ్ళు బాగా విధులు నిర్వహిస్తారు. దీనికి వారందరికీ కూడా అందరికీ నా అభినందనలు తెలుపు.